ఆ పెద్దిరాజు పిచ్చెత్తిన వల్ల తిరుగుతున్నాడంటే నమ్మండి. నెమ్మదిరా, ఇవాళ రేపు ఆ పేరమని చంపేసినా ఆశ్చర్యపడనక్కర్లేదండి. నిజంగా చంపేస్తాడే. ఎవరిది? నేనండి, పెద్దిరాజుని. ఇట్టా రావాల్సి వస్తాదని నేను అనుకోలేదు, వస్తానని మీరు అనుకుని ఉండరు. ఓ 1000 రూపాయలు అవసరం వచ్చాయండి, తమరు సత్తారేమో అని. ఎందుకట? ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా బతుకు తెరువు చూసుకుందామని. ఇప్పటికి బ్రతుకు తెరువు గురించి ఆలోచన వచ్చిందన్నమాట. ఏం చేస్తాడండి పాపం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. కన్న తల్లిని కూడా ఎదిరించి కావాలని కట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఆవిడ గారేమో. గోకర్ణం గారు, దాని పూసెత్తబోకండి. దాని పేరు చెబితే నాకు మళ్ళీ సింహం ఎత్తిపోతుంది. అసలు వయసుందండి, అమ్మోరని నెత్తిరెక్కించుకున్నానండి. ఏమండి, మీరు నేల బట్టి చూస్తున్నారు నన్ను. ఎప్పుడన్నా ఈ పెద్ద మనిషి ఎదుట తలెత్తుకుని నిలబడ్డానండి నేను? అట్లాంటిది ఆయన తిట్టానండి, అందరాని మాట్లాడినాను. ఈ రోజుని తెచ్చిపెట్టుకున్నాను. పెద్ద చిన్న మంచి చెడ్డ చూడకుండా పెళ్ళాం మాట్లాడినందుకు నాకు అసలు ఆ గుళ్ళ నగలేటండి. దానికి జరిగింది ఏదో జరిగిపోయింది. అది కాదండి, అవన్నీ మర్చిపో. మర్చిపోతానండి. కానండి, అది వచ్చినట్టు గద్దె దిగిపోయి గది ఉడుచుకుంటూ బతకాల. తమరు మళ్ళీ సింహాసనం మీద కూకుని ఈ పూరేలాల. అప్పుడు మర్చిపోతానండి. అంతవరకు ఈ సలపరం సర్దుకోదు, ఈ అగ్గి చల్లారదు. అన్నీ సర్దుకుంటాయి. ఇదిగో, ఇది పుచ్చుకో. సందేహించుకో, అయ్యగారు అభయస్తం ఇచ్చారుగా, అమృతంలో పుచ్చుకో. పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. మన పథకం పారింది, మీ పట్ట పండింది. ఆగు, నువ్వు ఇంట్లో రావడానికి లేదు. అత్తమ్మా, నువ్వు నమ్ముతున్నావా? నేనా దొంగతనం చేయలేదత్తమ్మా. మీ అబ్బాయి మీద ఒట్టే చెప్తున్నాను. ఇంకా ఆడి మీద కూడా ఎందుకే ఒట్టు? ఇప్పటికే మతి పోగొట్టుకుని ఇంటి పట్టి నుండకుండా పిచ్చాడే తిరుగుతా ఉన్నాడు. నా కన్న బిడ్డ నాకు దూరం అయ్యాక ఇక నా వాళ్ళంటూ నాకెప్పుడు లేరు. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావా? వెళ్ళు. నాకు తెలుసమ్మా, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. ఈ అపవాదు నా మీద ఎందుకు వచ్చింది మేటారు? నేనే పాపం చేశాను. మంచిగా ఉండడమేనమ్మా నువ్వు చేసిన పాపం. మంచికి చెడ్డకి ఎప్పుడు విరోధం. పదమ్మా, మన ఇంటికి వెళదాం. వద్దు మేటారు, వద్దు. దేవుడి నగల వల్ల జనంలో నేను దొంగనయ్యాను. ఆ దేవుడే నేను దొంగను కాదని జనానికి చెప్పాలి. అంతవరకు ఆ దేవుడిని నిద్ర నేను పెట్టారు. బేబీ, బేబీ, ఏమిటండి? చూసావా పొట్టేళ్ళనే పిట్టల్ని ఎలా వేటాడానో? పొట్టేళ్ళెవరు, పిట్టలెవరు? పొట్టేళ్ళంటే మన మెంబర్లు. పొట్ట మీద ఒక దెబ్బ కొట్టాను, వచ్చి కాళ్ళు అట్టుకున్నారు. లేకపోతే పిట్టలు. ఆ ఆడపిట్టను సంవత్సరం తిరగకుండానే పదవి నుంచి పల్టీ కొట్టించాను. లేకపోతే మగపిట్ట, అదే దాని ముగుడు పెట్టాలి. అరికాలకెళ్ళి అడిచిపెట్టి ఉంచాను. మీరు అలా చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు. తెలుసుకుని ఊరుకుంటే ఎలా? ఏదైనా ఇచ్చుకోవాలి. ఏం కావాలి? మంచి ఫారం సరుకుతో పసందైన విందు. అంతే కదా, అలాగే. అయితే గోకర్ణాలు పిలిపించి మంచి సరుకు తెప్పించు. గోకర్ణంగా లేరండి, పట్నం పంపించాను. ఊళ్ళో ఈ మధ్య నగల గురించి గొడవ ఎక్కువగా ఉంది కదా, ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్ముకురమ్మని పంపించాను. ఏమిటి, ఆ నగలు కూడానా? అవి అంటే దేవుడి నగలేనా? అవే. అసలు పంపించవే అవండి. పంప ముంచావు కదే, పంప ముంచావు. ఏమీ మునగలేదు, ఊరికే కంగారు పడకండి. ఏదో దేవుడి నగలు పోయాయన్నారు, పట్టుకున్నాం అన్నారు, మళ్ళీ దేవుడికి పెట్టామన్నారు. బాగుంది.
ఏదైనా అవన్నీ గిల్టు నగలయ్యే. అసలు నగలు మన ఇంట్లో ఉండే. ఇప్పుడు ఎవరైనా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది అనుకోండి, అంట మీదకి రాదు. అందుకని గుడ్డు చెప్పు కాకుండా అమ్మక్రమను పంపింది. గొప్ప పని చేశాం. ప్రతి నగ మీద దేవుడి పేరు ఊరి పేరు ముద్ర కొట్టుంటుంది. అవి ఇప్పుడు బజార్న పడితే దొంగ తగ్గుతుంది. మేమంత దూరం ఆలోచించలేదు బాగారు. ఎందుకు ఆలోచిస్తారయ్యా? ముందు అర్జెంట్ గా వెళ్ళి కొంపలాంటి గోకముందే గోకన్నా వెనక్కి తీసుకురా. వెళ్ళు. నేనున్నానుగా, నాతో చెప్పాను వచ్చుగా. అబద్ధం గతుకులో చూసుకొని రా, ఒళ్ళు దూరం అయిపోతుంది. ఏంటి ఎక్కడే? మేము సినిమాకి కాదురా వెళ్ళేది. అయ్యో ఏట్లో పడకండి, ఏడంతా ఇసమైపోతుంది. విశాఖపట్నం వెళ్ళండి, ఆ సముద్రంలో పడండి. ఆ తిమింగళాలు ఎంతకన్నా అంతకు మింగేస్తాయి. నేను ఎక్కేస్తాను. ఎక్కడికి చెప్తావు నీకు అదిగో. అన్ని తిరుగులే, అంత జంతర మంత్రలే. ఏమండో గోకర్ణం గారు, ఓ గోకర్ణం గారు, మిమ్మల్ని ఆగండి ఆగండి ఆగండి. మిమ్మల్ని బావగారు వెనక్కొచ్చిపోతారు. ఊరుకోవయ్యా, నీ వేళాకోణం నువ్వును. ఇది వేళాకోణం కాదండి, నువ్వేదొట్టు. ఊరుకోవయ్యా, నీ సరసాలు నువ్వును. బేబమ్మ గారి పని మీద వెళ్తుంటే ఆవిడ మాట జమదాటని మీ బావగారు వెనక్కి రమ్మంటారా? ఏనమ్మ అబ్బా, ఇది నిజంగా నిజమండి. మీరు తీసుకెళ్లే నగలు దేవుడి నగలట. వాటి మీద దేవుడి పేరు ముద్ర వేస్తుందట. అవి అమ్మితే పంప ములుగుతుందట. అందుకని వెనక్కొచ్చేయమన్నారు. రండి. అబద్ధం ఆ బాబు వచ్చే ఏమున్నదరా? ఎంత నాటకం, ఎంత నాటకం. అన్ని తిరుగులే, అంత జంతువులే. ఎక్కు. ఏరా బైరాగి, ఇంత ఘోరం ఎలా జరిగిందిరా? ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. ఇక మాకు ఆ సందడి ఎలా వస్తుందిరా నాయన? ఒక తెగులు లేదు, ఒక లంకనం లేదు, అంతా మాయగా ఉన్నది. మంచి వాళ్ళని భగవంతుడు భూమి మీద ఉండనివ్వడండి. తొందరగా తన దగ్గరికి చేర్చుకుంటాడు. అంతే జరుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ముందు శవాన్ని దహనం చేసే ఏర్పాట్లు చూడాలి. చూస్తానికేముందండి బాబాయ్య, తలో పావులో సందా వేసుకుని. చచ్చే, చందాలు వేసుకుని దహనం చేయటమా? తప్పు. అలా మాట్లాడకండి. పాప, వీడు దిక్కులేనివాడే కావచ్చు, పంపాగోడు లేనివాడే అవ్వచ్చు. కానీ ఈ ఊరినే తన సొంత ఇల్లుగా భావించుకున్నవాడు, ఈ ఊళ్ళో వాళ్ళందరినీ తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నవాడు. వీడు మన బిడ్డతో సమానం. ఏమంటారు? ఎంతైతే అంతా నేనిస్తాను. ఏర్పాట్లని కానివ్వండి. మెటరు గుళ్ళో దేవుడికేమో కళ్ళు లేవు, కళ్ళున్న ఈ దేవుడేమో కన్ను మూసాడు. ఇక మంచి పనులు చూసి ఎవరు ఉప్పొంగిపోతారు, చెడ్డ పనులు చూసి ఎవరు ఖండిస్తారు. అన్నయ్య, ఇక నీకు ఇల్లు వాకిలి లేదని ఈసారి అక్కర్లేదు.
ఎందామో నిన్నేమీ చేయలేవు. న్యాయం ధర్మం చచ్చిపోయాయి. నెత్తిక మొగలే అంతా చంద్రవంతులే. మనం ఏమిటో అనుకుంటాం గాని ఏదైనా జరగాలో అలా జరుగుతుందండి. ఏమండో ఈ శాంతి కూడా పోయినట్టుంది. పెద్దిరాజు పెద్దిరాజు ఒరే ఇది నీకు తెలుసురా, మన బైరాగి చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయాడండి. అంటే లెవెల్ అయిపోయాడు అన్నమాట అండి. అసలు బాబు ఇందులో పెద్ద బ్రహ్మరాశకం ఒకటి ఉందండి. మునీశ్వరులకు కూడా తెలవదండి ఇది. పుట్టిన ప్రతి జీవి సావాల్సిందేనండి. కాకపోతే కాదంత ముందు వెనక. అసలు సావటం గొప్ప కాదండి, ఎలా చచ్చిపోయాడన్నదే ఇప్పుడు ఏంటన్నదే విషయం అండి. తీసున్ చచ్చిపోయాడా, ఉర్రోసున్ చచ్చిపోయాడా, ప్రమాదంలో చచ్చిపోయాడా, లేకపోతే ఎవరన్నా సంపితే చచ్చిపోయాడా? అదండి మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేరా నాకు అర్థం కావట్లేదు. అర్ధాంతరం సార్ ఎప్పుడూ అర్థం కాదండి, దాని లెవెలే అయ్యారు. బాబు ఒక విషయం గమనించారా మీరు? అదేంటో గాని మంచోళ్ళు ఎప్పుడు తొందరగానే లెవెల్ అయిపోతున్నారండి. ఇప్పుడు అది ఉందనుకోండి, అదేనండి పేరమ్మ, అదని తొందరగా సావదండి. చిరంజీవి దేవుణ్ణలే కొట్టేసింది. నేనున్నా అనుకోండి ఎదవని, నేను తొందరగా సావనండి. నీ సంగతి మంచోడా చెడ్డోడా? మంచి కాదు చెడు కాదు. అయితే స్వర్గానికి నరకానికి మధ్యన ఎలాడతాం. కానీ బాబు మీరెంతో మనుషులు. నా బాధంతా మీ గురించేనండి. మీ గురించి నేను బాధపడుతుంటే నవ్వుతా అండి నా? అయ్యో మీరు చాలా కాలం బతకాలండి, అందుకని ఇంత మంచితనం పని రాదండి, ఏదో అన్యాయం చేయాలండి. అయ్యారు కనీసం ఒక్క ప్రాణం అన్నా తీసేయండి, మీ ఆయుష్ పెరిగిపోద్దండి. పోనీ ప్రాణం తీయటం ఇష్టం లేకపోతే ఏ గుళ్ళో లింగానో కొట్టేయండి అయ్యారు, మీ కాళ్ళకి దండ పెడతాను. అలాగే లేరా, అలాగే. ఏంటి వేళ ఊరికే బెంబేలెత్తిపోతున్నా? ఏంటో అయ్యారు ఊరికే దుడుకొచ్చేస్తుందండి, ఒక్కడిని ఉండలేనండి. ఒరే అబద్ధం, నాకు ఇవాళ తోడుగా ఉంటావురా? ఒరే అబద్ధం, మీ ప్రాణం మాత్రం జాగ్రత్త అయ్యారు. మీకేమన్నా జరిగితే నే బతకలేనండి బాబు.